హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు మనం చాలా సూపర్ టేస్టీగా ఎగ్ బిర్యానీని 15 నిమిషాల్లో తయారు చేసేసుకుందాం. అది ఎలా చేద్దామంటే ఒక కొత్త ఎలక్ట్రిక్ కుక్కర్లో, దాని పేరే రోబో కుక్. దీన్ని అన్బాక్సింగ్ చూపిస్తాను మీకు. ఇది గీక్ కంపెనీ వాళ్ళదండి. ఇది గీక్ రోబో కుక్ అని ఇట్లా మంచి కార్డ్బోర్డ్లో ప్యాక్ అయి వస్తుంది. ఇది చాలా మంచిగా ప్యాక్ చేస్తారనమాట. ఇక్కడ అన్బాక్సింగ్ మీరు చూస్తున్నారు. చూడగానే ఓపెన్ చేయగానే మనకి పైన ఒకటి కనిపిస్తుంది, వారంటీ కార్డ్. ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్కి 2 years వారంటీ అనమాట. ఆ లోపల ఉంది కదా ఆ బాక్స్ అంతా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్. దీన్ని ఇలా పైకి లాగితే మంచిగా కార్డ్బోర్డ్లో నుండి బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా ప్యాక్ చేశారో. దీంతో పాటు ఒక పెద్ద రెసిపీ బుక్ వచ్చింది. ఈ రెసిపీలు ఎలా వండాలో అని మనకి చూపిస్తారనమాట ఈ బుక్లో. అవి చూస్తేనే నోరూరిపోతూ ఉంటాయి, అంత బాగున్నది రెసిపీ బుక్. వారంటీ కార్డ్, రెసిపీ బుక్ మనకి ఫస్ట్ ఉంటుంది, అడుగునది పెట్టారు. రెసిపీ బుక్ అడుగున ఉంటుంది. ఆ తర్వాత మనం ఈ రోబో కుక్ ఉన్న కార్డ్బోర్డ్ని ఓపెన్ చేద్దాం. ఇలా కట్ చేసి ఓపెన్ చేస్తే లోపల ఉంటుందన్నమాట. చూసారా ఎంత సెక్యూర్గా ప్యాక్ చేసి వచ్చిందో. మంచిగా థర్మాకోల్ షీట్ పెట్టారు. ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండి. ఇది ఓపెన్ చేసి మనం చక్కగా 2-3 సార్లు చదువుకుంటే మనకి ఈ ప్రెషర్ కుక్కర్ ఎలా వాడాలో తెలుస్తుంది అనమాట. థర్మాకోల్ షీట్ తీసేసి లోపల ఉన్న ఎలక్ట్రిక్ గీక్ రోబో కుక్ మనం బయటకు తీసేస్తాం. దీన్నే మ్యాజిక్ కుక్ అని కూడా అంటారు. అడుగును కూడా మంచిగా థర్మాకోల్ పెట్టొచ్చింది. దీన్ని ఇలా కవర్ తీసేసి ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఎంత అందంగా ఉందో కదా. ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు మనం వాడేటప్పుడు ఫస్ట్ ఇలా స్టిక్కర్స్ ఉంటాయన్నమాట, అవి తీసేసేయాలి. అవి 2 చోట్ల ఉంటాయి. ఫస్ట్ నేను చూపిస్తాను. అందమైన ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ పేరు గీక్ రోబో కుక్ అండి. ఇది మ్యాజిక్ కుక్కర్ అని కూడా అనొచ్చు. ఇదంతా రెసిపీ బుక్ అనమాట. మీకు చూపించాను కదా ఎలా రెసిపీస్ చేసుకోవాలో అని. ఇందులో చక్కగా వివరంగా రాసి ఉంటుంది. మీకు కావాల్సిన రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ ప్రెషర్ కుక్కర్ 11-in-1గా పనిచేస్తుంది అనమాట. 11 విధాలుగా ఒక దాంట్లోనే వండుకోవచ్చు. దీంతో గ్యాస్తో పని లేదు, వేరే వంట సామాన్లతో పని లేదు. ఇది ఇంటికి దూరంగా ఉండి చదువుకుంటున్న వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అండి. చాలా ఈజీగా రుచికరమైన వంటలు ఈ గీక్ రోబో కుక్లో వండేసుకోవచ్చు. ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఏముందో చూద్దాం. ఇక్కడ ఏమేమి పార్ట్స్ ఉన్నాయో ఇచ్చారనమాట. ఆ పార్ట్స్ నేను ఒక్కొక్కటి చెప్తాను. పైన ఉంది కదా అది లిడ్ అనమాట, మూత. ఈ ప్రెషర్ కుక్కర్ మూత ఇది. ఇక్కడ చూపిస్తున్నారు కదా చిన్న బటన్, ఇది ప్రెషర్ రిలీజ్ అవ్వడానికి. మామూలుగా రిలీజ్ అవుతుంది, వెనకాల ఒక హోల్ ఉంటుంది. అది కాకుండా మనకి తొందరగా ప్రెషర్ రిలీజ్ అవ్వాలి అనుకుంటే ఈ మాన్యువల్ బటన్ని ప్రెస్ చేస్తే లోపల ఉన్న ప్రెషర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం నార్మల్ ప్రెషర్ కుక్కర్ ఎలా వాడతామో అలాగే వాడచ్చు అనమాట. దీన్ని చాలా ఈజీగా వాడుకోవచ్చు 1-2 సార్లు మనం మాన్యువల్ మొత్తం చదివితే. వెనకాల ఒక హోల్ ఉంది కదా, అందులో నుండి అన్నం ఏదైనా ఉడికేటప్పుడు ప్రెషర్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసారా ఓపెన్ క్లోజ్ అని ఉంది కదా. ఇవేంటంటే మనం పైన మూత మధ్యలో యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ని క్లోజ్ వైపు తిప్పితే క్లోజ్ అయిపోతుంది, ఓపెన్ వైపు తిప్పితే ఓపెన్ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎప్పుడు మనం వంట చేసేటప్పుడు గట్టిగా క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే స్విచ్ ఆన్ చేయాలి. చూసారా లోపల మూత తీసి చూస్తే అచ్చంగా మన ప్రెషర్ కుక్కర్ మూతలాగే అనిపిస్తుంది. చూసారా దీనికి గ్యాస్ కట్ కూడా ఉంటుంది. డిజైన్ చూడండి, మన ప్రెషర్ కుక్కర్ మూతకి ఎలా ఉంటుందో అదే డిజైన్ అనమాట. దీనికి ఒక చిన్న బటన్ లాగా ఉంది, దాన్ని పట్టుకొని బయటికి లాగితే అది వస్తుందన్నమాట మూత. తర్వాత చూపిస్తాను. ఇందులో ఉంది ఒక స్టీల్ బౌల్, అది తీసి పక్కన పెట్టాను. లోపల ఉంది, ఎంత బాగుంది కదా. లోపల ఒక ఇన్స్ట్రక్షన్ అంటించారు. అదేంటంటే ఆ స్టీల్ బౌల్ లేకుండా స్విచ్ ఎప్పుడు ఆన్ చేయకూడదు అనమాట. మేబీ ఎలక్ట్రిక్ షాక్ కొట్టచ్చు అని ఇన్స్ట్రక్షన్. దీంతో పాటు ఒకటి ఇచ్చారు కేబుల్, ఇది కనెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఇందులో ఉంది ఒక చిన్న గ్లాస్, అలాగే స్పాచులా. ఈ చిన్న గ్లాస్తో ఈ రోబో కుక్ బౌల్లో మనం 4 గ్లాసుల వంట చేసుకోవచ్చు. ఏదైనా బియ్యం కానీ అట్లాంటివి ఏవైనా దీంతో కొలుచుకొని 4 గ్లాసులు వండుకోవచ్చు అనమాట. ఈ స్పాచులా వాడితే, అంటే గరిట వాడితే బాగుంటుంది. చూసారా ఈ స్టీల్ గిన్నె ఇచ్చారండి, ఎంత బరువుగా ఉంది, చాలా బాగుంది. దీని మీద కూడా కొలత ఉంటుందన్నమాట, మనం ఎంతవరకు నీళ్లు పోసుకోవాలో అనేది.
ఇది మనకి ఈజీగా తెలియటానికి లోపల నుండి చూస్తే బాగా కనిపిస్తుంది కొలత, అలా ఉంటుందన్నమాట. ఇది చాలా బరువుగా ఉంది, చాలా బాగుంది, చాలా అందంగా కూడా ఉంది. ఈ స్టీల్ బౌల్ దీన్ని ఇలా లోపల పెట్టేసేయాలన్నమాట. లోపల పెట్టేసి అప్పుడు మనం వాడుకోవచ్చు. ఇచ్చిన ఈ 2 స్పాచులా ఇంకా చిన్న బౌల్ మనం జాగ్రత్త పెట్టుకుంటే వాటికి వాడుకోవడానికి పనికొస్తుంది. అలాగే మూత పెట్టేటప్పుడు కూడా ప్రెషర్ కుక్కర్ పెట్టినట్టుగానే డిజైన్ ఉన్న పాట డిజైన్ కింద పెట్టి యారో మార్క్ని క్లోజ్కి తిప్పితే క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడు మనం వంట చేసినా క్లోజ్ చేసి ఒకసారి పైకి లాగి చూసుకోవాలి. ఈ మూత మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవేంటంటే కరెక్ట్గా గట్టిగా మూత పెట్టిన తర్వాతే మనం ఆన్ చేసుకోవాలి స్విచ్. ప్రెషర్ పోయిన తర్వాతే ఓపెన్ చేయాలి. అలాగే ప్రెషర్ వచ్చేటప్పుడు మనం మొక్కాన్ని దాన్ని దగ్గరగా పెట్టకూడదు అనమాట. మనం ఎప్పుడైనా హ్యాండిల్ చేసేటప్పుడు కింద భాగంలో ఉన్న హ్యాండిల్సే పట్టుకోవాలి, అంటే అటు ఇటు జరపడానికి. అంతేగాని మూత భాగాన్ని పట్టుకోకూడదు. మూత భాగం పట్టుకుంటే పైది వచ్చేస్తుంది. అందుకోసమని జాగ్రత్తగా కింద భాగాన్ని పట్టుకోవాలి. చూసారా, వెనకాల ఇంకొక చిన్న వాటర్ బౌల్ ఉందన్నమాట. దీనికి కూడా స్టిక్కర్ ఉంది. అది తీసేసి ఈ వాటర్ బౌల్ ఉంది కదా, మనం వంట చేసేటప్పుడు ఎక్స్ట్రా నీళ్ళు ఇందులోకి వెళ్తాయి. దాన్ని కిందకి లాగితే వచ్చేస్తుంది. నీళ్ళు వంచేసి క్లీన్ చేసుకొని మళ్ళీ పైకి ప్రెస్ చేసేస్తే అది అతుక్కుపోతుంది. ఫస్ట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి ఇలా వచ్చేవి డిజైన్స్. ఇప్పుడు దీనికి ఉందన్నమాట. అన్నం అలాంటివి వండినప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఇందులోకి వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ మూత గట్టిగా లాగితే వచ్చేస్తుందండి. చూసారా ఇది అచ్చంగా నార్మల్ ప్రెషర్ కుక్కర్ మూతలాగే ఉంది. పైకి లాగితే ఈ ప్లేట్ వచ్చేస్తుంది. దీని చుట్టూ గ్యాస్ కట్ ఉంటుంది. దీన్ని ఈజీగా మనం తీసేయచ్చు, రిమూవ్ చేయొచ్చు. అలాగే వాష్ చేసుకుని మళ్ళీ దీనికి పెట్టేసుకోవచ్చు. మామూలు ప్రెషర్ కుక్కర్కి ఎలా అయితే చేస్తామో అలాగే చేయొచ్చు అనమాట. మూతని పైకి లాగడానికి ఒక బటన్ ఉంది కదా, దాన్ని పట్టుకొని అది పైకి వచ్చేలాగా గట్టిగా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం పైన ఉన్న లిడ్ని యారో మీదుగా చక్కగా పెట్టుకుని జాగ్రత్తగా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసి మనం ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు ఆన్ చేసేటప్పుడు ఒకసారి మూత చెక్ చేసుకోవాలి. అలాగే క్లోజ్ దగ్గర కూడా ఓపెన్ క్లోజ్ అని రాసి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారా, ఇది సాకెట్ అనమాట. ఇది యూనివర్సల్ అండి. మీరు ఏ కంట్రీలోనైనా వాడుకోవచ్చు. మన ఇండియాలో అయితే ఇవి రౌండ్గా ఉంటాయి. ఇక్కడ చూసారా, ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా, స్క్వేర్ టైప్లో. అది పెట్టేసి జాగ్రత్తగా ఆ తర్వాత మనం స్విచ్ ఆన్ చేసుకోవడమే. ఈ కుక్కర్ మీద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి జూమ్లో చూద్దాం. ఆన్ ఆఫ్ ఉంటుంది. ఆ తర్వాత కీప్ వామ్ క్యాన్సిల్ ఉంటుంది. ఏదైనా బటన్ క్యాన్సిల్ చేయడానికి కూడా ఇదే వాడతాం అనమాట. డిలే టైమర్ ఉంటుంది. డిలే టైమర్ అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చే ముందు వంట వండి ఉండాలి అనుకుంటే డిలే టైమర్ పెట్టుకోవచ్చు. అది చాలా మంచి ఆప్షన్ అండి. ఆ తర్వాత ఇక్కడ చూసే రకరకాల రెసిపీస్కి తగ్గట్టుగా ఉండదన్నమాట. ఇది డిఫాల్ట్గా టైమింగ్ తీసేసుకుంటుంది. ప్లస్ మైనస్ టైం పెంచుకోవటానికి తగ్గించుకోవటానికి ఇలా మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని ఆటోమేటిక్గా తీసుకుంటుందన్నమాట. ఈ ఆప్షన్స్ ఒక్కసారి మీరు గమనించినట్లయితే వండుకోవడం చాలా ఈజీ అవుతుంది. చూసారా, ఓపెన్ లాక్ అవన్నీ ఉన్నాయి. అలాగే ఇది ప్రెషర్ రిలీజ్ అవడానికి, అలాగే ఇది వాటర్ ఎక్స్ట్రా వాటర్ రావడానికి, అలాగే ఇక్కడ బుక్స్ వచ్చేసి ఒకటి రెసిపీ బుక్, ఒకటి మాన్యువల్, ఒకటి వారంటీ కార్డు ఉన్నాయి. ఇవన్నీ చక్కగా చూసుకొని చదువుకొని మీకు ఎన్ని రకాల వంటలు కావాలో అన్ని రకాల వంటలు ఇందులో చక్కచక్కగా చేసేసుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చండి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చేయొచ్చు అనమాట. బట్ చిన్నపిల్లలకి నేనేం ప్రిఫర్ చేయట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా మీకు కావాల్సిన వంటలు అన్నీ చేసుకోవచ్చు. ఇది రెసిపీ బుక్ చూస్తున్నాం అనమాట మా బాబు నేను. సో మాకు ఎగ్ బిర్యానీ చేయాలనిపించింది. ఎగ్ బిర్యానీ ఈ కుక్కర్లో చేసి మీకు చూపిస్తాం. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఎగ్ బాయిల్ చేసుకోవడం చూద్దాం. మనం ఇచ్చిన కప్పుతో 2 కప్పుల నీళ్లు లోపల పోసుకోవాలి. ఇది చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఎగ్స్ని బాయిల్ చేసుకోవచ్చు అనమాట. 2 కప్పులు నీళ్లు పోసి మూతని ఇలా క్లోజ్ చేసి పెట్టాలి. ఇది జస్ట్ ఆప్షన్స్ కోసం ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను. ఇలా గట్టిగా మూత క్లోజ్ చేసి పైకి లాగితే రాకూడదు అనమాట, లాక్ అయిపోవాలి. మెయిన్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆన్ ఆఫ్ బటన్ బ్లింక్ అవుతూ ఉంటుంది, అంటే లైట్ వెలిగి ఆరిపోతూ ఉంటుంది. అప్పుడు మన కుక్కర్ ఆన్ అయినట్టు. ఇలా వచ్చిన తర్వాత మనకి రైస్ కావాలంటే రైస్ బటన్ నొక్కాలి. ఆటోమేటిక్గా మీడియం హీట్ తీసుకొని 12 మినిట్స్ తీసేసుకుంటుంది. మనకి ఇంకా ఎక్కువసేపు కావాలనుకుంటే
ప్లస్ చేసుకోవచ్చు, కొంచెం తక్కువ టైంలో కావాలనుకుంటే మైనస్ చేసుకోవచ్చు. ఇలా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అది వద్దు మనకి వేరే ఆప్షన్ కావాలనుకుంటే కీప్ వార్మ్ క్యాన్సిల్ మోడ్ ఉంది కదా, ఆ బటన్ నొక్కాలి. ఆ బటన్ నొక్కితే క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ దాల్కు ఉంది, సాంబార్ ఉంది, పొంగల్, ఇడ్లీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సాట్ అనే బటన్ వచ్చేసి మనం చక్కగా వేయించుకోవటానికి, అలాగే మగ్గించుకుంటాం కదా కూరలు, దానికి సాట్ బటన్ వాడతారు. మాన్యువల్ ఉంది. మాన్యువల్ అంటే ఈ ఆప్షన్స్ కాకుండా మనం సొంతగా పెట్టుకోవచ్చు. ఏదైనా మనకి హార్డ్గా ఉండే మీట్ అట్లాంటివి వండుకోవాలనుకుంటే, ఎక్కువ టైం కావాలనుకుంటే మనకు కావాల్సిన టైం అవి పెట్టుకోవచ్చు అనమాట. అలాగా కీప్ వార్మ్ బటన్ నొక్కితే క్యాన్సిల్ అయిపోతుంది. డిలే టైమర్ ఉంది కదా, అది ఇందాక చెప్పాను కదా, మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే లేట్గా ఎప్పుడు ఆన్ అవ్వాలో ఆ టైమింగ్ నొక్కుంటే డిలే టైమర్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది వాషింగ్ మిషన్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి కావాల్సిన ఎగ్స్ ఉడికించుకోవటానికి ఇలాంటి ఒక జాలి లాంటివి నీళ్ళలో పెట్టుకోవాలి కుక్కర్లో. అందులో 2 గుడ్లు పెట్టాను నేను. 2 గుడ్లు పెట్టేసి ఇప్పుడు మూతని గట్టిగా పెట్టేయాలి. లాక్ అయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు నేను మాన్యువల్ బటన్ ఎలా యూస్ చేయాలో యూస్ చేసి చూపిస్తానండి. ఒకసారి చూడండి. ఎగ్స్ పెట్టేసి మూత గట్టిగా పెట్టేయాలి. ఈ కుక్కర్ మూత పెట్టి ఆన్ చేసి బటన్ ఇప్పుడు మాన్యువల్ ఆప్షన్ నొక్కాలి. ఇక్కడ 10 మినిట్స్ వచ్చింది కదా, దాన్ని తగ్గించుకుంటూ 2 నిమిషాల వరకు పెట్టుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ప్రీ హీట్లోకి వెళ్తుంది. ఇలా చూస్తారా, ఇలా రౌండ్గా తిరుగుతూ ఉందంటే ప్రీ హీట్. ఆ తర్వాత దాని అంతటా అదే 2 నిమిషాల టైంకి సెట్ అయిపోతుంది. పక్కన చూసారా ఆవిరి వస్తూ ఉంటుంది, అంటే ఉడుకుతూ ఉన్నట్టు అనమాట. ఆవిరి వచ్చేసిన తర్వాత బీఫ్ సౌండ్ వచ్చి ఆగిపోతుంది. ఇలా ఆగినప్పుడు ఇంకొక 10 మినిట్స్ కీప్ వార్మ్ మోడ్లోనే ఉంచండి. అప్పుడు ఎక్స్ట్రా ప్రెషర్ కూడా పోతుంది, అలాగే లోపల ఉన్న ఎగ్స్ చక్కగా ఉడుకుతాయి. మొత్తం 10 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ప్రెషర్ ఉందో లేదో ఒకసారి ఇలా ప్రెషర్ బటన్ నొక్కితే ఏమైనా ఆవిరి ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. ఇలా ప్రెషర్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మూతను ఓపెన్ చేయాలి. మూత లోపల ఆల్రెడీ వాటర్ బౌల్డ్ అంతా ఫామ్ అయి ఉంటే అవి లోపలికి వేసేయచ్చు, లేదా రైస్ అలాంటివి అయితే బయటికి వేసేయచ్చు అనమాట. అది కూడా మనకి ఇన్స్ట్రక్షన్లో ఇస్తారు. ఈ ఉడికిన ఎగ్స్ని చల్లటి నీళ్ళలో లేదా ఐస్ వాటర్లో వేసుకుని ఒక 5-6 నిమిషాలు ఉంచి ఇలా పగలగొట్టి పీల్ చేసేయడమే. చూడండి ఎంత బాగా ఉడికినాయి అంటే గుడ్లు సూపర్ అనమాట. ఫస్ట్ టైం నేను ఇంత బాగా చేశాను. ఈ గుడ్లని చాకుతో కంటే దారంతో కట్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయండి. చూసారా, ఈ విధంగా మీకు నచ్చిన గుడ్లు అన్నీ ఉడికించుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉడికింది కదా. ఏవైనా పాడైన గుడ్లు ఉంటేనే అవి తొందరగా పగిలిపోతాయి లోపల, కానీ మీరు మంచి గుడ్లు వాడినట్లయితే అన్నీ చక్కగా బాయిల్ అవుతాయి. మాన్యువల్ మోడ్లో ఫస్ట్ 2 మినిట్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆఫ్ చేసేసి కీప్ వార్మ్ మోడ్లో 10 నిమిషాలు ఉంచి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం 2 కప్పుల బియ్యాన్ని నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగేసి 2 కప్పుల నార్మల్ బియ్యానికి 4 కప్పుల నీళ్ళు తీసుకోవాలి మామూలుగానే. అదే బాస్మతి బియ్యం అయితే 2 కప్పుల బియ్యానికి 1.5 చొప్పున నీళ్ళు తీసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోండి. నానిన తర్వాత స్టీల్ బౌల్ లోపల పెట్టేసేసి ఇప్పుడు దాన్ని సాట్ బటన్ ఆన్ చేయాలి. సాట్ అంటే ఇది డిఫాల్ట్గా 30 నిమిషాలు తీసుకుంటుంది, అంటే మగ్గించడం వేయించడం అలాంటిది అనమాట. ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటే లైట్స్ మనకి అది ప్రీ హీట్ అవుతున్నట్టు, అంటే లోపల పెట్టిన బౌల్ వేడవుతుంది. అప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఆ నూనె కాస్త కాగిన తర్వాత 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవి మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేయించుకోవడానికి. ఆ తర్వాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసేసేయాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇలా ముక్కలుగా కాకుండా మొత్తం ఎగ్ వేయించుకోవటం ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. మనం ఇచ్చిన స్పాచులతో అన్ని వైపులా కదుపుకుంటూ చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ దినుసులన్నీ చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, ఇంకా మీ దగ్గర ఉన్న ఏ బిర్యానీ దినుసులైనా వేసుకుని చక్కగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత అందులో కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని కాస్త మగ్గించుకోవాలి. ఇది మీడియం హీట్లో ఉంటుందన్నమాట. చక్కగా వేగుతాయి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా సాట్ చేసుకోవాలి.
ఇదంతా సాట్ బటన్లోనే జరుగుతుంది. అంటే మనం వేయిస్తున్నాం అనమాట ఈ పదార్థాలని. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయాలి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. మీరు కావాలనుకుంటే బిర్యానీ మొత్తం నేతితోనే చేసుకోవచ్చు. ఆ తర్వాత గుప్పెడు పుదీనా కొత్తిమీర వేసి వాటిని కూడా 1 నిమిషం ఇలా వేయించాలి. ఇదంతా సాట్ బటన్లో జరుగుతుందని చెప్పాను కదా. సాట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లతో సహా పోసేసేయాలి. డైరెక్ట్గా వేసేయచ్చు. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతే, ఒకసారి కలిపేసేసి ఇంకా ఎక్స్ట్రా పుదీనా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం క్యాన్సిల్ బటన్ నొక్కేసేయాలి. అంటే కీప్ వామ్ మొత్తం ఆఫ్ చేసేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా నాన్ వెజ్ దగ్గర బిర్యానీ పులావ్ బటన్ అని, అది ప్రెస్ చేయాలి. చూసారా, డిఫాల్ట్గా 15 నిమిషాలు వచ్చింది మనకి. 15 నిమిషాలు ఆన్ చేసిన తర్వాత దాని అంతటా అదే ప్రీ హీట్ అవుతుంది. 1-2 నిమిషాలు ప్రీ హీట్ అవుతుంది. ప్రీ హీట్ అయిన తర్వాత దాని అంతటా అదే టైమర్లోకి వెళ్ళిపోతుంది అనమాట 15 నిమిషాల్లోకి. చూసారా, ఇప్పుడు మీరు మర్చిపోయి ఏదైనా పని చేసుకోండి. మొత్తం 15 నిమిషాలు అయిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. క్యాన్సిల్ బటన్ నొక్కేస్తే మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పటి వరకు వేడిగా ఉంటుంది. ఒకవేళ వెంటనే తినాలి అనుకుంటే ఆఫ్ చేసేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. అలా ఆఫ్ చేసేటప్పుడు మాత్రం ప్రెషర్ పోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయింది అనుకున్న తర్వాత మీరు ఒకసారి మాన్యువల్ బటన్ ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న ప్రెషర్ కూడా బయటకు వచ్చేస్తుంది. సేమ్ కుక్కర్ లాగే అనమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రెషర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూసారా, మొత్తం ప్రెషర్ అంతా వచ్చేసింది అనుకున్న తర్వాత మళ్ళీ మనం బటన్ని వెనక్కి పెట్టేసుకోవాలి. వెనక్కి పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతని జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. అందులో వాటర్ ఉంటాయి కాబట్టి కుక్కర్ మూతని వెంటనే కిందకి పెట్టేసుకోవాలి. చూసారా, చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పెట్టేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఫ్రై చేసుకున్న ఎగ్స్లోనే బియ్యం వేసేసి డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు. అలాగంటే ఇలా అయితే చూడడానికి బాగుంటుందని నేను ఇలా చేశాను. ఇలా ప్రెస్ చేసి పెట్టి చూస్తే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ ఎలక్ట్రిక్ రోబో కుక్కర్ మాత్రం వర్కింగ్ ఉమెన్స్కి, అలాగే ఇంటికి దూరంగా ఉండి చదువుకుంటున్న జాబ్ చేస్తున్న ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా కొనుక్కోండి. చాలా ఈజీగా, రుచిగా, న్యూట్రిషియస్గా వంటలు చేసుకొని ఎంజాయ్ చేయండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.